నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కటా కార్తిక్ గారు. వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వాలి. కార్తిక్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మన ఒక వ్యాఖ్య చేశారు. రెడ్ బుక్ గురించి మరొకసారి ప్రస్తావన తీసుకొచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటే ఇప్పుడు అరెస్టులు జరగట్లేదని చెప్పి నీరసించాల్సినటువంటి పరిస్థితి లేదు. తన పని తాను చేసుకుంటానే పోతుంది. అక్రమంగా కేసులు పెట్టేసి గతంలో లాగా మేము చేయం. ఎవరైతే అరాజకాలు చేశారో, అక్రమాలు చేశారో వాళ్ళంతా చూస్తామన్నట్టుగా నేను మాట్లాడారు. అంటే నెక్స్ట్ అరెస్టులు ఇక ప్రారంభమవుతున్నాయి అనుకోవచ్చా చాప్టర్ 4లో? క్యాడరు అరెస్టులు ఎప్పుడు అని గట్టిగా అడుగుతున్నటువంటి సమయంలో పేర్ని నాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కొడాలి నాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వల్లభనేని వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జోగి రమేష్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వర్మని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, సీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇది రోజువారీ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సమాధానం లోకేష్ గారి నోటి వెంట వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. క్యాడర్ మనోభావాన్ని అర్థం చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు అవి చట్ట ప్రకారం జరుగుతాయి, చట్టంలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, రెడ్ బుక్ అంటే అధికారంలో నుంచి రాగానే వెంటనే అరెస్ట్ చేసేసి పెళ్లి రోజులు పుట్టినరోజులు చూసుకొని శుక్రవారాలు చూసుకొని అరెస్ట్ చేసేసి జైల్లో పడేయటం కాదు. ఇది గత ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం రఘురామ కృష్ణరాజు గారి కేసు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఆయన పుట్టినరోజు నాడు. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? పెళ్లి రోజు కంటే ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు చూసుకునే సందర్భాలు అట్టుండే వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఉండదు. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. సహజంగా కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ కావాలి, ఎంక్వైరీ కావాలి. తర్వాత ఆ ఎంక్వైరీలో భాగంగా ఐఓ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవసరం అనుకుంటే అరెస్ట్ చేసుకుంటారు. ఆ ఫ్రీడమ్ పోలీసులకు ఇవ్వాలి. చట్టం తన పని తను చేసుకుపోవాల్సిందే. ఆ చట్టాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేది టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు గారి పాలసీ. జనరల్గా చంద్రబాబు నాయుడు గారి పాలసీ. ఆ పాలసీ ప్రకారమే పోతుంది అనేటువంటిది ఇండైరెక్ట్గా లోకేష్ గారు చెప్పారు. అయితే చట్టం తన పని తను చేసుకుపోయినా సరే అరెస్టులు అయితే ఆగవు. దాంట్లోనే చాలా క్లియర్గా ఉంది. లేట్ అవుతాయి. కార్యకర్తల అసంతృప్తి అయితే చాలా తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది కార్తిక్ గారు. సహజంగానే గత 5 సంవత్సరాల కాలంలో ఆర్తనాదాలు పడ్డటువంటి క్యాడరు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి తిడుతుంటే వినలేకపోయిన క్యాడరు, వైసీపీ కేసులకి వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి గురైనటువంటి క్యాడర్ సహజంగా అలా ఫీల్ అయ్యేటోళ్ళు అర్థం ఉంది. క్యాడరు ఆవేశపట్టడంలో అర్థం ఉంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్న వాతావరణం, అరెస్టుల మీద ఫోకస్ పెడితే ప్రభుత్వం పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా ఏముందనేది ఇండస్ట్రియలిస్టులు పోల్చుకుంటారు కదా. కాబట్టి 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఎట్టే డే మోడీ గారితో శంకుస్థాపన చేయించిన ప్రభుత్వం ఇది కదా. ఈ ప్రభుత్వం అరెస్టుల మీద దృష్టి పెడితే మళ్ళా ఒక రాంగ్ సంకేతం ఇండస్ట్రియలిస్టులోకి వెళ్ళిపోతుంది కదా. ఆ పరిస్థితి ఉండకూడదు. అరెస్టులు సరే దాని ప్రకారం అది నడుచుకుంటూ పోయి చిరగర జరిగినాయి. కంగారే ఉంది. 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది. ఇవాళ గవర్నమెంట్ పోవట్లేదే. 2029 దాకా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్నగానే జరగనియండి. జరిగిన తర్వాత బెయిల్ అవసరం లేకుండా కేసులో చాలా ఇప్పుడు ఒకటి కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం ప్రభుత్వం అనుకుంటే చాలా చిన్న విషయం. కానీ కేసు నిరూపించడం అనేది చాలా పెద్ద విషయం. కేసుకు కావాల్సిన ఆధారాలు సేకరించడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేయబట్టే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు బనాయిస్తే తర్వాత ఏమైంది? ఎస్, నువ్వు అన్నది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజుల కాలంలో జైల్లో ఉండగా ఇంకొక 6 కేసులు కూడా అదనంగా పెట్టారు. కానీ కేసు నిరూపించకపోవటం ఫలితంగా ఏమైంది? వైసీపీ పరువు పోయింది. చివరికి ఆ పార్టీ ఓడిపోయింది. మొన్న సుప్రీంకోర్టులో కూడా ఏం చెప్పింది? బెయిల్ రద్దు చేయమని వాళ్ళు పిటిషన్ వేస్తే తిరస్కరించింది కదా. అసలు అది మరీ కామెడీ. బాల్ గంగాధర తిలక్ అనేటువంటి ఒక జర్నలిస్టు సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసింది. నీకేం సంబంధం అని అడిగింది. ఆయనకేం సంబంధం అంటే వైసీపీ ముడిపులు ముడతాయి కాబట్టి ఆయనకి ఆ సంబంధం ఉంది. ఆ సంబంధం కోర్టు ముందు చెప్పుకోలేడు కాబట్టి చెప్పుకోలేకపోయాడు. సరే, అది అంతా పోనీ. కాబట్టి కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం చాలా చిన్న విషయం. కానీ కేసు నిరూపించడం ప్రభుత్వాల ముందు ఉండే టాస్క్. సహజంగా ఈ మధ్య రాజకీయ నాయకులు, అందులో జగన్మోహన్ రెడ్డి టెక్నికల్గా దొరకకుండా ఎలా దొంగతనం చేయొచ్చో బాగా నేర్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ టెక్నికల్గా పాయింట్స్ పట్టుకొని నిరూపించగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి. దానికి కొంత టైం కావాలి. ఇప్పటిదాకా పాత వాసనలు ఉన్న అధికారుల మధ్య ప్రభుత్వం నడిచింది. ఆ ఎవరు మంచి అధికారి, ఎవరు వైసీపీ వాసనలో ఉన్నటువంటి అధికారి తెలుసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ కేసులకు సంబంధించినటువంటి ఆధారాన్ని సేకరిస్తూ
అరెస్టు చేసిన తర్వాత కోర్టు ముందు ఆధారాలు పెడుతూ వాటిని నిరూపించాల్సినటువంటి బాధ్యత కోర్టు ముందు ఉంది. తొందరపడి అరెస్ట్ చేస్తే వైసీపీ చేసిన పనే. నిజానికి వైసీపీ ఏమి తొందరపడి అరెస్ట్ చేయాలనుకున్నా సాధ్యం కాదా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నం చంద్రబాబుని అరెస్ట్ చేయాల్సిందే అనేది. కానీ ఆ ప్రయత్నం ఎప్పటికి సాధ్యమైంది? 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే సాధ్యమైంది. అయినప్పటికీ ఆధారాలు సేకరించలేకపోయారు, కేసు నిరూపించలేకపోయారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కదా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది. ఆ కేసులో ఒక చిన్న ఆధారం చూపించారా? ఒక చిన్న రూపాయి అవినీతి జరిగినట్టు చూపించారా? చూపించలేకపోయారు కదా. పైగా కొన్ని కేసుల్లో వైసీపీ తనంతట తను అడ్మిట్ అయింది, ఈ కేసులో సాక్ష్యాలు చూపించలేకపోయామని. రెండోది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే కోర్టు ముఖ్య అత్యంతలేసింది. పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు అదనపు అడ్వకేట్ జనరల్గా వైసీపీలో పనిచేశారు, అంటే ప్రభుత్వంలో పనిచేశారు. ఆయన అత్యంతలేసింది ఏంది ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అని. కానీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాత్రం నేరం జరిగిపోయినట్టు వీళ్ళే తీర్పులు ఇచ్చేశారు. రాష్ట్రాలు దాటేసి దేశ రాజధానికి పోయి కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. అది కానీ కోర్టులో నిరూపించలేకపోయారు కదా. ఆ పరిస్థితి ఉండకూడదు అని టైం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయదు అంటానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, వీళ్ళు నిజంగా అక్రమ అరెస్టుల మీదే ఫోకస్ పెట్టుంటే రాజధానికి అన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజధాని పునర్నిర్మాణం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నిజంగా అక్రమ కేసుల మీదే ఫోకస్ పెట్టుంటే ఇప్పుడు 11,000 కోట్లకు పైగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి వస్తుంది కదా. అసలు అక్రమ అరెస్టులు ఎందుకు నా డౌట్. సక్రమ అరెస్టులు చేస్తే చాలు, అక్రమ అరెస్టులు అవసరం లేదు. వాళ్ళ ఫోకస్ దాని మీద ఉండుంటే అభివృద్ధి మళ్ళీ కనిపించేది కాదు కదా. కేడర్ కోరుకుంటుంది కూడా అక్రమ అరెస్టులు చేయమని కాదు, సక్రమ అరెస్టులు చేయమని. ఇప్పుడు వల్లభనేని వంశీ మట్టి తిన్నాడు, తర్వాత కొడాలి నాని ఇసుక తిన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యం తిన్నాడు, ఆర్కే రోజా ఆటల్లో అవినీతి చేసింది, తర్వాత అంబటి రాంబాబు నీటిపారుదల శాఖలో అవినీతి చేశాడు. చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ని చూపిస్తూ ఆ ఎవిడెన్స్ పట్టుకొని ప్రభుత్వంగా పట్టుకొని అరెస్ట్ చేయమని కేడర్ కోరుకుంటున్నారు. అక్రమ అరెస్టులు చేయమంటారా? గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతి మీద అరెస్టులు చేయమని కోరుకుంటున్నారు. ఇప్పుడు 2011లోనే 43,000 కోట్ల రూపాయల కేసులు పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసులు పెట్టించుకున్నారు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నారు అనేటువంటిది. ఆయనే స్వయంగా అధికారంలోకి వచ్చాడు 2019 నుంచి 2024 వరకు. ఒకప్పుడు 43,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అధికారంలోకి వచ్చి ఉంటే ఇంకెంత సంపాదించుకుని ఉంటాడు? ఆ సంపాదనకు సంబంధించిన కేసులు పెట్టి అరెస్ట్ చేయమనేటువంటిది టీడీపీ క్యాడర్ కోరుకునేది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అవినీతి లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయిపోయింది. అదానికి సంబంధించిన కేసు అమెరికాలో ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చే పరిస్థితి. అనే ఇదొక అవినీతి ఎలా చేయొచ్చు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు మారనేటువంటిది భావిస్తున్నారు. కాబట్టి ఆ అవినీతిని బయట తీయాలి, ఆ డబ్బులు ప్రజలకు సంబంధించినవి కాబట్టి ఆ డబ్బులను బయట తీయాలి. రెండోది, బెయిల్ మీద 11 సంవత్సరాలుగా ఉండగలగటం ఏంటి అనేటువంటిది క్యాడర్ ఆక్రందన. క్యాడర్ ఆక్రందనలో నిజం ఉంది. అంత మాత్రం ఆవిష్పడితే పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి ఇది ఎక్కడ కుంటుపడిద్దు అనేటువంటిది, ఇది ఎక్కడ సైడ్ ట్రాక్ తప్పిద్దు అనేటువంటిది కూటమి నాయకుల భావనగా నాకు కనపడుతూ ఉంది. కానీ దేనికైనా ఒక టైం వస్తుంది, టైం ప్రకారం అన్ని ఆధారాలతో పక్కాగా అరెస్టులు జరుగుతాయని ఒక సంకేతం అయితే ఇచ్చారు. నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినాయకుడిగా ఉన్నాడు కాబట్టి అతనితో సహా ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ అరెస్ట్ అయ్యే వాళ్ళే. ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత అంత ఈజీగా బెయిల్ రాకుండా సేకరించగలిగినటువంటి ఆధారాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సేకరిస్తుంది. ప్రతి కేసులో ఏది కాకినాడ పోర్టుని ఎలా దొంగతనంగా రాపించుకున్నారో కాడి నుంచి మొదలు పెడితే, ఏ రకంగా ఇసుకని, మట్టిని, గనుల్ని దోచేశారో మొదలు పెడితే, ఫైబర్ గ్రిడ్ ద్వారా కానీ లేదు డిజిటల్ మీడియా ద్వారా కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీ కార్యకర్తలని ఎలా పెంచి పోషించారు, సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకున్నారో మొదలు పెడితే ప్రతి దానికి లింకు ఒకచోటే తగులుతుంది. అది తాడేపల్లి ప్యాలెస్లో తగులుతుంది. ఆ లింకుని ఛేదిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కర్మకర్త క్రియగా తేలుతాడు. కాబట్టి ఆ పరిస్థితి వరకు వెయిట్ చేయాల్సిందే. క్యాడర్ కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. మాత్రం పోతారు, అందరూ పోతారు లోపలికి, ఖచ్చితంగా పోతారు. అట్లా చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టా కార్తీ గారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.